ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైర్ అయిపోయి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ విదేశాల్లోనే కాకుండా, మన ఇండియాలో కూడా ముఖ్యంగా మన యంగ్‌స్టర్స్ మైండ్‌సెట్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే మరి ఎర్లీగా రిటైర్ అవ్వాలంటే అంతకు ముందే ఎక్కువ డబ్బు పోగేయాలి గదా! అదే మన 25 సంవత్సరాల్లో ఇలా చేస్తే 40 సంవత్సరాల్లో అలా ఉంటారు కాన్సెప్ట్. ఫైనాన్షియల్ ప్లానింగ్, డిసిప్లిన్, డెసిషన్స్ కరెక్ట్‌గా ఉంటే ఇది సాధ్యమే. చూడ్డానికి చిన్న పాయింటే కదా! మనకు తెలిసిందే కదా! అని అనుకుంటాం. కానీ ఈ 9 అలవాట్లు పాటిస్తే తెలుస్తుంది అవి ఎంత పవర్‌ఫుల్ అనేది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఫస్ట్ పాయింట్ పొదుపు. అంటే సేవింగ్స్. ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది. పొదుపు గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే మొత్తం ఖర్చు చేసేయడమే. చాలా మంది యంగ్ ఫెలోస్ ఇదే మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. జాబ్ వచ్చాక ఫస్ట్ మంత్ సాలరీ నుంచే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌కి కొంచెం డబ్బు పక్కన పెట్టేసాకనే మిగిలిన ఖర్చులకు వాడుకోవాలి. ఇనీషియల్‌గా అలా చేస్తే ఇది ఫ్యూచర్‌లో ఒక హాబిట్ లాగా అలవాటైపోతుంది. సెకండ్ పాయింట్ బడ్జెట్. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి మనం ఈ రోజు వేసుకునే బడ్జెటే మెయిన్‌గా మనకి డైరెక్షన్ ఇస్తుంది. అందుకే ముందుగా మనకి మన రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ మీద క్లారిటీ ఉండాలి. ఇన్‌కమ్స్ అండ్ ఎక్స్‌పెండిచర్స్‌ని బేస్ చేసుకొని బడ్జెట్ ఏసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకు మించి స్పెండ్ చేయకూడదు అని రూల్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ హర్డిల్ ఏంటంటే క్రెడిట్ కార్డే. తెలియకుండా వాడేస్తే నెక్స్ట్ మంత్ బిల్లు పేలుతుంది. మంత్ ఎండ్‌న మన ఖర్చుల్ని ఒకసారి చూస్తే, మనం ఎక్కడ సేవ్ చేయొచ్చో ఐడియా వస్తుంది. సో, నెక్స్ట్ మంత్ నుంచి ఆ మిగిలిన డబ్బును కూడా సేవింగ్స్‌లోకి కన్వర్ట్ చేసేయొచ్చు మనం. థర్డ్ పాయింట్ ఎర్లీ అండ్ రెగ్యులర్. అంటే అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరం ఏముంది? లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాం అనుకోకుండా ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా సేవింగ్స్ స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు రూ. 1000తో స్టార్ట్ చేస్తే చూడడానికి స్మాల్ అమౌంటే అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్‌లో కార్పస్ జమయ్యాక చూస్తే అప్పుడు మీకు మంచి కిక్ వస్తుంది. అలా అని డబ్బు ఒకే చోట ఎప్పుడు ఇన్వెస్ట్ చేయవద్దు. డైవర్సిఫికేషన్ రూల్‌ని పాటించాలి. ఇంక ఫోర్త్ పాయింట్ నో లోన్స్. సాధ్యమైనంత వరకు లోన్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ మరీ అవసరమైతే అంటే హోమ్ లోన్స్ లాంటివి అయితే ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో సర్వే చేసి అక్కడే తీసుకోవాలి. ఎడ్యుకేషన్ లోనైనా అంతే. ఒకవేళ మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసే టైంకే ఎడ్యుకేషన్ లోన్ లాంటివి ఉంటే ముందుగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్‌ని క్లియర్ చేసేయాలి. ఇంకా ఫిఫ్త్ పాయింట్ బేసిక్ లివింగ్ ఫార్ములా. అంటే డబ్బు ఆదా చేయడమే మన ఏకైక లక్ష్యం అయినప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని హంగులకు పోకుండా అనవసరమైనవి కొనుక్కోకుండా సాధారణ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. లైక్ పక్క వాళ్ళకి ఐఫోన్ ఉంది కదా కాబట్టి నేను కూడా కొని తీరాలి ఇలాంటివి కాకుండా అన్నమాట. మీకు అవసరమైన మేరకు ఖర్చు పెట్టుకోవాలి. అలా అని అందరూ ఇలాగే బతకాలని నేను చెప్పను. ఎవరికైతే సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. ఖర్చు పెట్టే స్తోమత ఉన్నా, అంతకంటే తక్కువ ఖర్చు చేస్తే, తక్కువ టైంలోనే మీరు ఎక్కువ మనీని పోగు చేయగలుగుతారు. ఇంకా సిక్స్త్ పాయింట్ ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడు ఎవరికి ఎలాంటి సడన్ రిక్వైర్మెంట్ ఊడిపడుతుందో తెలియని రోజులివి. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవడం మనందరికీ ఎంతైనా అవసరం. జాబ్ హోల్డర్స్ అయితే అట్‌లీస్ట్ 6 మంత్స్ సాలరీని సెపరేట్‌గా ఎమర్జెన్సీ కోసం ఉంచేయాలి. ఏదైనా అనుకోని ప్రమాదం లాంటిదో, లేక హెల్త్ ప్రాబ్లమో, లేకపోతే జాబ్ ఏమన్నా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమైనా వచ్చినా, లేకపోతే కార్ ఏమన్నా రిపేర్ వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మిమ్మల్ని ఆదుకుంటుంది. ఎవరి దగ్గర చేయి చాచక్కర్లేదు. చిన్నప్పుడు మన అమ్మలు పోపుల పెట్టెలో దాచిన కొంచెం డబ్బే మనకి కష్టకాలంలో బంగారం నిధిలాగా కనిపిస్తుంది కదా! అలా అన్నమాట. ఇంక సెవెంత్ పాయింట్ సేవ్ టాక్సెస్. సంపాదించడం ఒక ఎత్తైతే పన్నుల భారం పడకుండా చూసుకోవడం అంతకు మించిన ఎత్తు. అలా అని టాక్స్ ఎగ్గొట్టమని నేను చెప్పడం లేదు. టాక్స్ ప్లానర్స్‌ని కన్సల్ట్ చేస్తూ లీగల్‌గా మనం కట్టాల్సిన టాక్స్ అయితే కట్టాలి. అండ్ టాక్స్ నుంచి మినహాయింపు పొందే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఇంకా ఎయిత్ పాయింట్ నో ప్రాబ్లమ్ బార్గెయిన్. కొంతమంది రూ. 20 వస్తువు మీద కూడా బేరం ఆడుతుంటారు. కానీ కొంతమంది దాన్ని ఏదో నామోషీలాగా ఫీల్ అవుతారు. అందుకని సెల్లర్ చెప్పిన ప్రైస్ కళ్ళు మూసుకొని ఇచ్చేసి వచ్చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. మన చేతి నుంచి డబ్బిచ్చే ప్రొడక్ట్ ఏదైనా సరే బేరం ఆడితేనే అందులో మనకి ఎంతో కొంత మిగులుతుంది.
పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే ఇన్ఫీరియారిటీని పక్కన పెట్టేస్తే, మన టార్గెట్‌ని మనం చాలా ముందుగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకా నైన్త్ పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. రోజు మనం ఏదో ఒక కొత్త పాయింట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. మార్కెట్‌కి అనుగుణంగా కొత్త స్కిల్స్‌ని నేర్చుకోవడమో, లేదా ఆల్రెడీ మీకున్న స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోవడమో చేసుకుంటూ, అవి మీ ఎర్నింగ్స్‌కి ఎలా యూజ్ అవుతాయో చూసుకోవాలి. కాలంతో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ, అందుకు తగ్గట్టుగా మన స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ధనవంతులవ్వడం పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అనే మైండ్‌సెట్ నుంచి బయటకొచ్చి, మన ఫైనాన్షియల్ డిసిప్లినే మన వెల్త్ క్రియేషన్‌కి ఆధారం అని తెలుసుకుంటే, అనుకున్న దానికంటే ముందే అంటే 40 సంవత్సరాల వయసులో కూడా మీరు కోటీశ్వరులవ్వచ్చు. మరి ఎందుకు లేటు? 25 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడే సేవింగ్స్ స్టార్ట్ చేద్దాం. ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకొని హాయిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.